కొల్లూరు క్షేత్ర దర్శనం సర్వ పాప నాశనం, కోటి జన్మల పుణ్యకారణం. అమ్మవారి ప్రసన్న వదనం సదా చిద్విలాసిని అయి దర్శనమిస్తుంది. ఈ స్థల ప్రాశస్త్యం గురించి తెలుసుకోవాలంటే దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞాన్ని, ఆ పుణ్యచరితను తెలుసుకోవాలి. దీక్షసుత దాక్షాయణి, ఆమె పరమేశ్వరుని అర్ధాంగి. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ అగ్రతాంబూలం అందుకోవలసిన అల్లుడిని చిన్న చూపుతో కనీసం యజ్ఞం గురించి కూడా ఈశ్వరునికి తెలియనివ్వలేదు. అల్లుని పిలవకుండా కూతుర్ని పిలవడం అసాధ్యం కనుక ఆమెకి ఆహ్వానం పంపలేదు. ఆ యజ్ఞానికి తరలి వెళ్తున్న మునిగణం ద్వారా విషయం తెలుసుకుని తండ్రి ఆచరించే కార్యానికి కన్న కూతురికి ఆహ్వానంతో పనేముందనుకున్న దాక్షాయిని పిలవకున్నా యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ ఎదురైన అవమానాన్ని సహించలేక యజ్ఞకుండంలో దూకి ఆత్మార్పణ గావించింది. ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు దక్షయజ్ఞాన్ని భగ్నం చెయ్యడానికై వీరభద్రుని పంపించాడు. యజ్ఞమైతే భగ్నమయ్యింది, కాని ఈశ్వరుని హృదయం మాత్రం దేనిమీద లగ్నం కాలేదు. సతీదేవికి తన శరీరంలో అర్ధభాగాన్నిచ్చి అర్ధనారీశ్వర జ్యోతిర్లింగమై ఈ ప్రదేశంలో వెలిగాడు. ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని ఆవిష్కరించిన పుణ్యస్థలం ఇదే. ఒక ప్రదేశం పేరు ఆ ప్రదేశానికి ఓ ప్రత్యేకతని సంతరించి పెట్టి తరించిన వారితోనే ముడిపడి ఉంటుంది. ఆ విధంగా ఆ ప్రదేశంతో పాటుగా ఆయా చారిత్రక పౌరాణిక వ్యక్తులు కూడా చిరంజీవులై చిరస్థాయిగా నిలిచి ఉంటారు. మరి ఈ కొల్లూరు క్షేత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామా? కల్పారంభంలో ఈ తపోవనంలో కోల మహర్షుల వారు సత్య సాక్షాత్కారానికై తపస్సును ఆరంభించారు. హరిహర బ్రహ్మాదులను ఒకేసారి మెప్పించి వారిని ఒప్పించి భూలోకానికి రప్పించి త్రిమూర్తుల ఏకత్వాన్ని లోకానికి చాటాలన్నదే కోల మహర్షి లక్ష్యం. అలా చేయగలిగితే న్యాయం, నీతి, ధర్మం అనే త్రిమూర్తులు కూడా ధరలో వెలుస్తాయని, 4 కాలాలు నిలుస్తాయని వారి విశ్వాసం. ఆ మహర్షి తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమైనారు. ఆయన కోరిక మేరకి ఇక్కడే ఆ మూర్త రూపాలలో నిరంతరం సంచరిస్తూ ఉంటామని, భవిష్యత్తులో ఈ ప్రదేశం కోల మహర్షి పేరు మీద కొల్లాపురంగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చారు. ఆ కొల్లాపురమే కాలాంతరంలో కొల్లుపురమై ఇప్పుడు కొల్లూరుగా ప్రసిద్ధి చెందింది. ఈ కొల్లూరు క్షేత్రం శంకర భగవత్పాదుల వారికి దారి చూపిన మణిదీపం. ఆది శంకరాచార్యుల వారు బాల్యంలో అమ్మని వదిలివచ్చి అమ్మను గన్న ఈ అమ్మను శరణుజొచ్చి అద్వైత సూత్రాలను ప్రవచించిన తత్వవేత్త, మహాజ్ఞాని, దార్శనికుడు. ఆయనకి ఇక్కడి మూకాంబికాదేవికి గల అనుబంధం తల్లి తనయుల సంబంధం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం. జ్ఞానార్జనకై చేసే దేశాటనలో భాగంగా 8 ఏళ్ల వయసులో